నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యంలో భారతీయులంటే భయం పట్టుకుందా? మనోళ్ల మేధస్సు చూసి అమెరికన్లు గజగజ వణికిపోతున్నారా? కొద్ది రోజులుగా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సేవేజ్ మాటలు మరవకముందే సాక్షాత్తు ఒక సెనేటర్ వీధి రౌడీలా రెచ్చిపోయారు. మిసోరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. భారతీయుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఆలయంపై ఆయన విషం చిమ్మారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ను వీసా మాఫియా అడ్డాగా పోల్చారు. మన భక్తిని అమెరికా ఉద్యోగాలను కొల్లగొట్టే కుట్రగా అభివర్ణించారు. ఇండియన్లపై, ముఖ్యంగా హైదరాబాదీలపై వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు ఎరిక్ స్మిత్. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కూటి కోసమే కోటి విద్యలు. నిజమే, పొట్టకూటి కోసం దేశ విదేశాలకు వలసలు వెళ్తున్నారు ఇండియన్లు. బెటర్ లైఫ్ కోసం విదేశాలకు క్యూ కడుతున్నారు. రైమంటూ స్వేచ్ఛగా ఎగిరిపోతున్నారు. అలాంటి కష్టజీవులపై అక్కసు కొనసాగుతూనే ఉంది. H1B, L1 వీసాల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయట. చిలుకూరు బాలాజీ ఆలయం చుట్టూ తిరిగితే వీసాలు వచ్చేస్తాయని, అదొక అంతర్జాతీయ వీసా కార్టెల్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సెనేటర్ ఎరిక్ స్మిత్. ఆయన వ్యాఖ్యలపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి అనేది భారతీయుల విశ్వాసం. పాస్పోర్ట్లకు ఆశీర్వాదం తీసుకోవడం మన సంస్కృతి. దాన్ని మాఫియాతో పోలుస్తారా? కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అంటూ ఎన్ఆర్ఐలు, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బిలియన్ల డాలర్ల డబ్బు ఏఐ శిక్షణ కోసం ఇండియాకు వెళ్తోందని, అమెరికా సబ్సిడీలు కూడా ఇస్తోందని మండిపడ్డారు ఎరిక్ స్మిత్. ఇండియన్ స్టూడెంట్స్ చదువు అయ్యాక H1B పొందుతారు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ సాధిస్తారు. వీసా కార్టెల్ పని అంతటితో ముగిసిపోదని, ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను వీసా దరఖాస్తుదారులతో పంచుకుంటారని విమర్శించారు. ఎరిక్ కామెంట్స్ వెనక భయం మాత్రమే కాదు, స్వార్థ రాజకీయం కనిపిస్తోంది. అమెరికా ఎన్నికల కాలం దగ్గర పడుతుంటే స్థానికులను రెచ్చగొట్టడానికి ఇండియన్లను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. భారతీయులు పన్నులు కట్టడం లేదంటున్నారు. అమెరికాలో ఎక్కువగా పన్నులు చెల్లించే కమ్యూనిటీల్లో ఎన్ఆర్ఐలు టాప్. అలాగే విద్యార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్లు మీ నిధులతో ఇస్తున్నారా? ఒక్కసారి తెలుసుకోండి. మా ఇండియన్ స్టూడెంట్స్ కట్టే ట్యూషన్ ఫీజులతో మీ యూనివర్సిటీలు నడవటం లేదని చెప్పగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రవాసులు. వాస్తవానికి సెనేటర్ ఎరిక్ స్మిత్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్స్ అమెరికాకు వెళ్లేది దొడ్డిదారిన కాదు. అగ్రరాజ్యం పెట్టిన పరీక్షల్లో నెగ్గి అక్కడున్న కంపెనీలకు కావాల్సిన టాలెంట్ ఉంటేనే రెడ్ కార్పెట్ వేస్తారు. గూగుల్ సుందర్ పిచాయ్ నుంచి మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు అందరూ భారతీయులే. అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నది మా టాలెంట్. అమెరికన్ గ్రాడ్యుయేట్లు అప్పుల్లో ఉన్నారంటే అది మీ విద్యా వ్యవస్థ లోపం, భారతీయుల తప్పు కానే కాదు. ఇండియన్స్ తక్కువ జీతాలకు వస్తున్నారని ఏడుస్తున్నారు. కానీ గూగుల్, మెటా లాంటి సంస్థలు భారతీయులకు ఇచ్చే ప్యాకేజీలు ఎంతో తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. కానీ సంకుచిత బుద్ధితో ఒక గుడిని చూసి భయపడుతున్నారంటే మీరేంటో, మీ ఆలోచనలేంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఎన్ఆర్ఐలు. చిలుకూరు బాలాజీ ఫోటో పెట్టి సెనేటర్ ఎరిక్ చేసిన వెర్రి ట్వీట్లు ఆయన అజ్ఞానానికి పరాకాష్ట. వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు షేర్ చేసుకుంటున్నారన్న స్మిత్ ఆరోపణలు హాస్యాస్పదం. భారతీయులు కష్టపడి చదువుతారు, ప్రిపేర్ అవుతారు, అడ్డదారిలో గెలవాలనుకోరు. టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న భారతీయులపై అక్కసు ఆపకపోతే మున్ముందు అమెరికా కంపెనీల్లో పనిచేయడానికి కూడా మనుషులు దొరకరు. ఇక దీనిపైనే పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా, మీకు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలమ్మా. సార్, గిరిధర్ గారు, చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం అనేది హిందువుల నమ్మకము, అది మన సంస్కృతి. అంటే క్రిస్టియన్స్ చర్చెస్లో, ఈ ముస్లిమ్స్ మాస్కుల్లో ఎలా అయితే వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటారో అలాగే మనకి ఇది ఒక పవిత్రమైనటువంటి నమ్మకం. అక్కడికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయి అనేది ఒక విశ్వాసం. అలాంటి భక్తిని ఒక అమెరికా సెనేటర్
ఈ ఎరిక్ స్మిత్ ఈ వెర్రి ట్వీట్లు చేస్తూ మన పైన ఇంత అక్కసు వెళ్ళగక్కడానికి వెనక ఏంటి రీజన్ అంటారు? అంటే దేవుడి ఆలయాన్ని ఒక వీసా మాఫియా నడుస్తోంది, ఇది ఒక అంతర్జాతీయ కార్టెల్ అనడము, ఇక్కడ కోట్లాది మంది హిందువులు భక్తుల వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మనోభావాలని అవమానించడం కాదంటారా? అమ్మా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకు జో బైడెన్ హయాంలో, తర్వాత డెమోక్రాట్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్క్లూజివ్నెస్ పేరిట డిఈఐ అంటారు, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి లాటిన్ అమెరికా అంటే మనకు దక్షిణ అమెరికా నుంచి, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతం నుంచి, చైనా, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి చాలా ఆఫ్రికా చాలా ప్రాంతాల నుంచి అందరినీ వాళ్ళు పర్మిట్ చేశారు ఆ దేశంలో రావడానికి. అది కూడా ఇల్లీగల్ గా వచ్చారు. ఎస్పెషల్లీ జో బైడెన్ హయాంలో లక్షలాది మంది వచ్చారు. దానిని వ్యతిరేకిస్తూ మాగా మూవ్మెంట్ అన్నది డొనాల్డ్ ట్రంప్ ముందు తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెల్ల జాతి వాళ్ళకు మాత్రమే అమెరికా ఉండాలి, అది క్రిస్టియన్ తెల్ల జాతి వాళ్ళకు మాత్రమే అమెరికా ఉండాలి, ఇంకెవరికి ఉండడానికి వీల్లేదు అన్నది ఒక కంప్లీట్ వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వర్గం డొనాల్డ్ ట్రంప్ ముందు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కసితోటి కలిసి వచ్చి వాళ్ళందరూ ఓటేశారు, ఆయన గెలిపించారు. దాని తర్వాత చేసినటువంటి జరిగిన పరిణామాలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అన్ని వాళ్లకు ఒత్తాసు కలుపుతున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. కానీ అక్కడ ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే కనుక తెల్ల జాతి వాళ్లకు చదువులు సరిగా లేవు. వాళ్ళ నిజంగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. రెండు, ఓన్లీ మనకు ఈస్ట్ వెస్ట్ కారిడోర్స్ అనే, మనకంటే ఈస్ట్ సైడ్ న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ ఇటువంటి ప్రాంతాలు, వెస్ట్ సైడ్ మనకు సియాటల్, మనకు కాలిఫోర్నియా, మనకు శాన్ ఫ్రాన్సిస్కో, మౌంటైన్ వ్యూ, ఈ ప్రాంతాలు ఇక్కడ మాత్రమే మనకు కొంత వాళ్ళకు టెక్నాలజీ పరమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తారు. మిగతా మోస్ట్ అమెరికాలో ఎస్పెషల్లీ సెంట్రల్ అమెరికా అవన్నీ చూస్తున్నామంటే అక్కడంతా వాళ్ళు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు, బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటాం కదా, అటువంటి వాటిలో పనిచేశారు. వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు చాలా కష్టంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ గతంలో ఉన్నటువంటి డెమోక్రాట్ ప్రభుత్వాలన్నీ చైనాకు హస్తగతం చేసి, చైనాకు మారిపోయిన తర్వాత వీళ్లకు ఉద్యోగాలు లేవు. అందుకని ఆ మాగా మూవ్మెంట్ అన్నది వచ్చినప్పుడు ఈ వైట్ సూపర్మేసిజం అన్నది ఒక సర్వసాధారణం అయిపోయింది ఆ దేశంలో. తెల్ల జాతికి చెందినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి కమలా హ్యారిస్ కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. అందుకనే కమలా హ్యారిస్ దానిని తాను ఎప్పుడూ ఏషియన్ అని చెప్పుకోలేదు, ఆఫ్రికన్ అని చెప్పు, నేను ఆఫ్రో ఏషియన్ అని, ఆఫ్రో అమెరికన్ అని ఇలా చెప్పుకుంది ఆవిడ. భారత మూలాల నుంచి వచ్చినట్టు చెప్పుకోలేదు, ఎందుకంటే తన తండ్రి ఆఫ్రికా నుంచి వచ్చారు కాబట్టి ఆఫ్రికా మూలాలను చెప్పుకుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి అది తెల్ల జాతికి వాళ్ళకు మాత్రమే చెందింది అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాడిగో ఇలా అక్కసు వెళ్ళగలరు. అలాగే నిక్ ఫాలెస్ చెప్పేసి ఇంకొక అతను వివేక్ రామస్వామిని, నువ్వు ఇక్కడ ఉండవు, నీకు ఉండడానికి అవసరం లేదు, నువ్వు ఇక్కడ నీ దేశానికి వెళ్ళిపో అని అంటాడు. వివేక రామస్వామి అక్కడ పుట్టినటువంటి అమెరికన్, అంటే రెండవ జనరేషన్ అమెరికన్, అంటే వాళ్ళ తండ్రి అక్కడ వచ్చి వలస వచ్చాడు, తర్వాత ఆయన అక్కడే పుట్టాడు. అంటే ఎన్ని తరాలైనా కానీ కూడా తెల్ల జాతి వాళ్ళు కాకపోతే మీరు అమెరికన్స్ కాదు అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి అల్ట్రా వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం వీళ్ళకు. కానీ చూసామంటే వీళ్ళే వలసదారు, వీళ్ళు అక్కడ చెందినటువంటి వాళ్ళు కాదు. రెడ్ ఇండియన్స్ అని ఏదైతే ఎవరైతే అంటారో వాళ్ళకి ఇండియా అన్న పేరు కూడా ఎందుకు వచ్చింది? భారతదేశానికి సీ రూట్ కనుక్కొని కొలంబస్ వెళ్ళి అక్కడ దీవులలో కనిపించిన వాళ్ళని, తెల్లజాతి వాళ్ళు కానటువంటి వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. వెస్ట్ ఇండియా అన్నాడు. ఫస్ట్ అతను ఇండియన్స్ అన్నాడు, తర్వాత వెస్ట్ ఇండీస్ అయింది. ఇప్పుడు అది ఇండియన్స్ అని పేరు పెడితే మెయిన్ ల్యాండ్ కి వెళ్ళిన వాళ్ళని కూడా రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి, అంటే ఆ రెడ్ ఇండియన్స్ కి చెందినటువంటి భూమి అది. దాన్ని మీరు కబ్జా చేసుకొని కూర్చొని ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు రావడానికి వీల్లేదు, ఇది మా భూమి అనడంలో ఎంత రేసిజం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా అనేది ఒక పెద్ద రేసిస్ట్ దేశం. అది మహిళలకు ఓటు హక్కులు కూడా ఇవ్వలేదు. మన దేశంలో ఇంతవరకు మనకు ప్రధాని, తర్వాత చీఫ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఆ దేశంలో ఈ రోజు దాకా ప్రెసిడెంట్ గా ఎవరు మహిళను ఎన్నుకోలేదు. ఎంత వైట్
మేల్ సూపర్ మైసిస్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, స్మిత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, చిల్కూరు బాలాజీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా హాస్యాస్పదం. అంటే చిల్కూరు బాలాజీ దగ్గర ఆ మందిరంలో ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుంది అని ఆయన ఒప్పుకుంటే గనక జీసస్ క్రైస్ట్ కంటే చిల్కూరు బాలాజీ గొప్ప అని ఒప్పుకుంటున్నాడు ఆయన ఫస్ట్. ఎందుకంటే క్రిస్టియన్ సూపర్ మైసిస్ట్ కదా, ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. మరి కాదు దానివల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా దాన్ని మర్చిపోవచ్చు. దాన్ని చిల్కూరు బాలాజీ గురించి ప్రస్తావన తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదు. ఒకవేళ దాని వల్లే వీళ్ళకి వీసాలు వస్తున్నాయంటే ఒప్పుకోండి, హైందవ ధర్మంలో ఈ గొప్పతనం ఉందని ఒప్పుకోండి. రెండవ విషయం ఏంటంటే ఏదో ఇక్కడ చిల్కూరు బాలాజీ దగ్గర తిరిగినటువంటి ప్రతి ఒక్కరికి వీసాలు ఏం రావట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రమారమి భారతీయులని 60 నుంచి 65% యావరేజ్ రిజెక్షన్ రేట్స్ ఉన్నాయి. మన వీసా రిజెక్ట్స్ అంటే 100 మంది వెళితే 60 నుంచి 65 మందికి వీసాలు ఇవ్వట్లేదు ఫస్ట్. అంటే దాంట్లో ఆఫ్ కోర్స్ మనకు స్టూడెంట్స్ వెళ్ళే వీసాలు వేరే, టూరిస్ట్ వీసాలు వేరే. నేను అన్ని కేటగిరీలు కలిపి చెప్తున్నాను. ఓవరాల్ కొన్ని కేటగిరీస్ లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కేటగిరీలో తక్కువ ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసరికి చాలా తక్కువ వస్తాయి. అందుకనే ఇంత రష్ అంతా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళే మనకేం ఫేవర్ చేయడం. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఇంకో స్టడీ వచ్చి, ఆ స్టడీలో ఏంటంటే కనుక భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అమెరికన్ కంపెనీలకు అధినేతలైన సిఇఓలు, సిఎఫ్ఓలు అయినప్పుడు ఆ కంపెనీ వైట్ సిఇఓల దగ్గర వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు ఎంతటి దాని వాల్యుయేషన్ పెరిగిందో దానికి కనీసం అంటే 3-4 రెట్లు ఎక్కువ వాల్యుయేషన్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. 7 రెట్లు పెరిగితే కనుక వాళ్ళు స్టడీ చేశారు. 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాల డేటా తీసుకుని స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏం తేలిందంటే కనుక వైట్ అమెరికన్ బాసెస్ ఉన్నప్పుడు రమారమి 7 నుంచి 8% ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే భారత మూలాల నుంచి వచ్చిన వాళ్ళకి దాన్ని అప్పచెప్పారో 30 నుంచి 40 రెట్లు పెరిగి, శాతం కాదు 40 రెట్లు పెరిగి. ఫర్ ఇన్స్టెన్స్ గూగుల్ తీసుకుందాం. గూగుల్ కి మన సుందర్ పిచ్చే రానంత వరకు $600 నుంచి $800 బిలియన్ దాని వాల్యుయేషన్ ఉంది. ఈ రోజు $2 ట్రిలియన్ పైచిలకు వెళ్ళిపోయింది దాని వాల్యుయేషన్. కాబట్టి అలాగే మైక్రోసాఫ్ట్ కూడా అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకు వాల్యూ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కంపెనీల యొక్క విలువ పెరుగుతోంది వీళ్ళు వెళ్ళడం వల్ల. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే ట్యాక్స్లు వీళ్ళు ఎక్కువ కడుతున్నారు. యాక్చువల్ గా నా దృష్టిలో వీళ్ళు టెక్నాలజీ కూలీలుగా పనిచేస్తున్నారు. అయినా వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళని ఇలా అవహేళన చేస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి టెక్నాలజీ ఈ నిష్ణాతులందరూ అక్కడి నుంచి వచ్చేస్తే కనుక అమెరికా టెక్నాలజీ మొత్తం ప్రపంచం పోగొడుతుంది. కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు కదా సార్. ఇన్ కేసు అమెరికా కనుక కక్షపూరితంగా ఈ H1B, L1, F1 ఈ వీసాల పైన కనుక ఆంక్షలు విధిస్తే నష్టపోయేది ఎవరు? వాళ్లే కదా అంతిమంగా. టాలెంట్ అంతా ఇండియాకి బ్యాక్ వచ్చేస్తే ఇవాళ ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వాళ్ళలో మన భారతీయులే ఉన్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థ. పర్ఫెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అయినా వాళ్ళకి ఆ వైట్ సూపరిస్ట్ మేసిస్ట్ అన్నది ఆ భావజాలంలో వాళ్ళు అలాగే ఆలోచన చేస్తారు. అందుకనే ఆ కంపెనీలన్నీ ఏం చేసినాయి అంటే ఆఫ్ షోరింగ్ చేసినాయి. మన దేశంలో వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. సరే మా దేశానికి వస్తే మీకు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ దేశంలోనే ఉండండి ఇక్కడ పెట్టారు. నేను గూగుల్లో పనిచేశానమ్మా. నేను గూగుల్ భారతదేశానికి వచ్చినప్పుడు గూగుల్కి నేను ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్. అలాగే నేను అమెరికాలో లార్జెస్ట్ పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీ, దానికి కూడా నేను భారతదేశంలో హెడ్ ఆఫ్ ఫైనాన్స్ లో పనిచేశాను. అమెరికన్ కంపెనీస్ అన్ని చాలా దగ్గరగా చూశాను. వాళ్ళ భావజాలం ఏంటో, ఎంత రేసిస్ట్ భావజాలం ఉంటుంది, ఇవన్నీ నేను చూశాను, స్వయాన్ని చూశాను అన్ని కూడా. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ని అక్కడ ఇటువంటి సమస్యలు గతంలో కూడా వచ్చినాయి, ఈరోజు ఫస్ట్ టైం రాలేదు. గతంలో కూడా ఇటువంటి డిస్కషన్స్ చాలా జరిగినాయి. జరిగినప్పుడు ఏం చేసేవాళ్ళంటే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి టీమ్ లీడర్స్ వాళ్ళకు ఎంట్రీ లెవెల్లో మన దేశంలో ఈజీగా దొరికిపోతారు. టాప్ లెవెల్లో వాళ్ళ దేశాల్లో ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి మిడ్ టైర్ అనేది వాళ్ళు దొరకరు. వాళ్ళు ఎస్పెషల్లీ టీమ్ లీడర్స్ లాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే కనుక వాళ్ళకి అమెరికన్ వీసా ఇచ్చి వాళ్ళకి H1B ఇస్తే కానీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు. దాంతో వాళ్ళు టాలెంట్ పెట్టుకొని ఏం చేశారంటే భారతదేశానికి పంపించి అమెరికన్ జీతాలు ఇచ్చేవాళ్ళు. అమెరికన్ జీతాలు ఇచ్చి అమెరికన్ ఖర్చుతోటి ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళకి రెంట్లు ఇచ్చి వాళ్ళ టాక్సేషన్ అంతా కూడాను కంపెనీ కట్టేది. సో ఇటువంటివి చేస్తే గానీ వాళ్ళు టాలెంట్ రీటైన్ చేయలేకపోయారు. ఈ రోజు ప్రపంచంలో టాలెంట్ ఎవరి దగ్గర ఉంది, వర్క్ ఫోర్స్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళే శక్తిమంతులు. మనకు భారతదేశంలో సంపదకు మనకి ఇచ్చే
దానికి వచ్చే Definition. డెఫినేషన్ ఏంటంటే అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు అనేది మనకు చాలా క్లియర్. వాళ్ళు ఎంతో జీడిపి అని కూర్చున్నారు కానీ జీడిపి కుప్పవుతుంది. వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళకి పిల్లలు కనట్లేదు. మనకు సంతాన లక్ష్మి అన్న కాన్సెప్ట్ మనకు ఉంది. మనం టాలెంట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచానికి మనం వర్క్ ఫోర్స్ ఇవ్వగలుగుతున్నాం. అక్కడికి వెళ్ళి పనిచేయడమో లేదా మన దేశంలో ఉండి పనిచేయడమో ఇది అన్నది ఒక వర్క్ ఫోర్స్ అనేది మనకు చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వర్క్ ఫోర్స్ ని మనం తయారు చేస్తున్నాం. ఈ రోజు అమెరికా వాడుకోకపోతే వేరే దేశాలు వాడుకుంటాయి. యూరోప్ వాడుకుంటుంది, కెనడా వాడుకుంటుంది, లేదా ఆస్ట్రేలియా వాడుకుంటుంది, లేదా చైనా వాడుకోవచ్చు, రేపు ఇతరత్ర ఏదైనా దేశాల్లో వాడుకోవచ్చు. కానీ మన దేశంలో దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన దేశంలోనే మనకు టాలెంట్ రిటైన్ చేసే దిశగా మనం ప్రయత్నాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత మనం ఇవి ఫలితాలు చూస్తున్నాం. మనకు 2016లో మన దేశంలో ఒకటో రెండో యూనికార్న్స్ ఉండేవాము. యూనికార్న్ అంటే మనం పబ్లిక్ ఇష్యూ వెళ్ళక ముందర ఆ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ యొక్క వాల్యుయేషన్, దాని యొక్క విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ అని పిలుస్తాం. అటువంటిది ఒకటో రెండో కంపెనీలు ఉంటాయి. స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు 120 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉంది. జపాన్, ఇజ్రాయెల్, యూరోప్ కంటే కూడా ఎక్కువ మన దగ్గర ఈ రోజు టాలెంట్ మన దేశంలో రిటైన్ చేస్తున్నాం. కాబట్టి అమెరికా ఇటువంటి పిచ్చి పనులే చేసుకుంటూ పోయిందంటే గనక టాలెంట్ మన దేశంలోనే ఉండి మన దేశానికి లాభం ఉంటుంది కానీ అమెరికా నష్టపోతుంది. సార్, ఎరిక్ స్మిత్ ఆయన చేసిన ట్వీట్ లో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఏంటంటే మెరిట్ స్థానంలో ఎథ్నిక్ ఫేవరెటిజం వచ్చి చేరింది అని అన్నారు. మెరిట్ స్థానంలో ఎథ్నిక్ ఫేవరెటిజం ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు టాలెంట్ లేనిదే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఇండియన్స్ని ఎవరు రిక్రూట్ చేసుకోరు కదా సార్. ఒకసారి కనుక ఆయన చీప్ లేబర్, ఇండియన్స్ ఆర్ చీప్ లేబర్ అని చెప్పేసి అని అన్నారు. అంటే మనకి ఇచ్చేటువంటి శాలరీ కనుక వాళ్ళకి నిజంగా తెలుసో లేదో అలాంటి మాటలు మాట్లాడడము, అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేవి కొన్ని కోట్లలో ఉంది. సరే, చీప్ లేబరే అనుకుందాం. ఎందుకంటే చీప్ ఆఫ్రికాలో దొరుకుతుంది కదా, అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవట్లేదు వాళ్ళు కదా? ఇంతకంటే చీప్ లేబర్ వాళ్ళకి లాటిన్ అమెరికాలో దొరుకుతుంది కదా. అర్జెంటీనా, బ్రెజిల్, అక్కడ చిలీ, అక్కడికి వెళ్తే ఇంకా తక్కువ దొరుకుతుంది కదా. ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి? కాస్ట్ ఒకటే కాదు దానికి ఇంపార్టెంట్. దానికి కావాల్సింది టాలెంట్, సబ్జెక్ట్ వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళని మీరు కించపరిస్తే కనుక నష్టపోయేది మీరు. దాంట్లో వీళ్ళ పట్ల వివక్షత చూపిస్తున్నారు అంటే కనుక అవును, వీళ్ళు ఒళ్ళు వంచి పని చేస్తారు. అమెరికాలో అమ్మ నేను ఇక్కడ భారతదేశంలో గూగుల్ నడిపించాలి, ఇక్కడ ఈ కంపెనీ నడిపించాలి, కానీ మొత్తం వాళ్ళ కంట్రోల్ అంతా అక్కడ ఉండేది. వాళ్ళు నేను ఎందుకంటే కాలిఫోర్నియా వెస్ట్ కోస్ట్ లో ఉండేది. 10 గంటల మనం రాత్రి 10 గంటల దాకా వాళ్ళు ఎవరు తెరవరు. మనకు అర్జెంట్ ఎవరెవరో పేమెంట్స్ చేయాలి, ఏదో అగ్రిమెంట్ సంతకం పెట్టాలి, ఏదో ఒప్పుకోవాలి, దానికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. 5 అయిపోయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళు ఎవరు మాట్లాడు. పొద్దున్న 9 నుంచి 5 దాకా ఫోన్ ఆన్ ఉంటుంది, అఫీషియల్ ఫోన్, తర్వాత మూసేస్తారు. కానీ వాళ్ళు అంటే మన టైం 10 గంటలకి, రాత్రి 10 గంటలకి, వాడికి పొద్దున 9 గంటలు అయితే వాళ్ళు ఆఫీస్కి వచ్చి కూర్చొని అప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెడతాడు. మనమేమో 10 గంటలకు వెళ్ళి కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలి. అంత సూపర్ మైసిస్ట్ భావజాలం వాళ్ళ తెల్లజాతి. అదే మన భారతీయులు అక్కడ వెళ్ళిన వాళ్ళు రాత్రనగా పగలనగా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి కదా. జపాన్ వాళ్ళకు ఒక టైం జోన్ ఉంటుంది, మనకు ఒక టైం జోన్ ఉంటుంది, యూరోప్ వేరే టైం జోన్ ఉంది, అమెరికాకు వేరే టైం జోన్ ఉంది. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు ఏ సమయానికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ తెల్లజాతి వాడు కాదు, నాకు 5 అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నా కాంట్రాక్ట్ ఇంతనే, నా ఉద్యోగం 9 నుంచి 5 దాకా పనిచేయడం, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి భారతీయులు అంటే కనుక వర్క్ ఫోర్స్, వీళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తారు, నమ్మకస్తులు. ఎక్కడ కూడాను భారతదేశ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ కంపెనీలను కొల్లగొట్టి ఆ నష్టం తీసుకొచ్చి వాళ్ళ ఆ కంపెనీలకు ఏదో హాని కలిగించినటువంటి ఉదంతాలు ఒకటి కూడా లేవు. ఇన్ని లక్షల మంది వెళ్తున్నారు కదా, అవి లేవు కదా. అందుకనే భారతీయులు తయారు చేసుకుంటున్నారు. మనకు ఎంఆర్ గ్రూప్, ఆఫ్ కోర్స్ అమెరికా కాదు, మనకు గల్ఫ్ లో యుఏఈలో ఉన్నటువంటి ఎంఆర్ గ్రూప్ సిఇఓ రీసెంట్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే మన భారతీయ టాలెంట్ ఉందో వీళ్ళు పని చేయడం వల్లే మా కంపెనీ ఈ రోజు ఇంత ఈ స్థాయికి ఎదిగింది. వీళ్ళు అర్ధరాత్రి నేను 1 గంటకు ఫోన్ చేసినా ఫోన్ వాళ్ళు ఎత్తి తీరుతారు. ఏం ఎమర్జెన్సీ వచ్చి ఎటువంటి పరిస్థితి ఉన్నా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి భారతీయ టాలెంట్ మించిన టాలెంట్ లేదని అతను ఒప్పుకున్నాడు. సో ఇది ఈరోజు మన పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ సూపర్ మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చేయడం వల్ల అమెరికా ఈ రోజు సర్వనాశనం అవుతుంది. టాలెంట్ కి చాలా సింపుల్ అమ్మా. నీళ్లు ఎలాగైతే ఎత్తు నుంచి పల్లంలోకి వెళ్ళి పల్లం నుంచి సముద్రంలోకి చేరుకుంటుందో అది తక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. నీళ్ళని ఆపలేమ్మా.
ఒక దగ్గర మనం ఏదైనా అడ్డుకట్ట కట్టామంటే ఇంకో దగ్గర నుంచి వెళ్ళిపోతుంది నీళ్ళు. నీళ్ళు ఎప్పుడూ ఆగదు. టాలెంట్ అన్నది ప్రవాహం లాంటి వెళ్తూనే ఉంటుంది. ఈ రోజు అమెరికా ఆపేసిందంటే ఇంకో దగ్గర వెళ్ళిపోతుంది టాలెంట్. కరెక్ట్. అది వేరే దేశాలకైనా వెళ్ళొచ్చు, మన దేశంలోనే ఉండొచ్చు. మన దేశంలోనే ఈ రోజు పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. చిన్న చిన్న అంటే ఆల్మోస్ట్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చినటువంటి వాళ్ళు స్టార్టప్లు పెట్టి ఈ రోజు డ్రోన్ టెక్నాలజీలో, కమ్యూనికేషన్ లో, శాటిలైట్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు మన వాళ్ళు. ఆపరేషన్ సింధూర్లో మనం యుద్ధం చేసిన దాంట్లో రమారమి ఒక 20-25% ప్రైవేట్ రంగ సంస్థలు న్యూ స్టార్టప్స్ ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగాయి. కరెక్ట్. లేజర్ వెపన్స్, తర్వాత మనకు స్వామ్ డ్రోన్స్, తర్వాత మనకు FPV ఫస్ట్ పర్సన్ డ్రోన్స్, డ్రోన్ క్యాచింగ్ టెక్నాలజీ, ఎన్ని అద్భుతాలు మన పిల్లలు సృష్టిస్తున్నారు. కాబట్టి టాలెంట్ అన్నది రీటైన్ చేసుకోవాల ఆవశ్యకత వాళ్ళకు ఉంది. వాళ్ళ దేశంలో జనాభా పెరగట్లేదు. ఇమిగ్రేషన్ వల్లనే బతికేటువంటి దేశం అది. ఇమిగ్రేషన్ ఆపేస్తే నష్టపోతారు. హై ఎండ్ టాలెంట్ లో భారతీయులు ఉన్నారు. లో ఎండ్ టాలెంట్ లో మనకు లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. మనకు మెక్సికో, బ్రాజిల్, అర్జెంటీనా ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ రోజు వాళ్ళ పొలాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు లేరమ్మా. కానీ అది ఒప్పుకోరు కదా సార్, వాళ్ళు అమెరికన్స్ ఒప్పుకోవట్లేదు. పైగా అమెరికాలో ఉన్నటువంటి వీసా వ్యవస్థలో ఉన్న లోపాలు, వాళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కావచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ అంతా ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లేజీ బగ్స్ 5కి మొత్తం క్లోజ్ చేసుకొని బెల్ అండ్ బిల్ ఇది ఫాలో అవుతున్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, భారతీయుల ప్రతిభను, చివరకు మన హిందువుల పవిత్రంగా మనం భావించేటువంటి ఆలయాలను, నమ్మకాన్ని ఇలా బాధ్యుల్ని చేయడం, హేళన చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా అందరు ఖండించవలసిందే. ఆ దేశంలోనే అందరు ఖండించవలసిందే. అది లేదు, దాన్ని నిజంగా దాని సబబే కరెక్టే అని చెప్పి సమర్థిస్తే కనుక నష్టపోయేది ఆ దేశం. మనకు నష్టం అన్నది అదే ఇమ్మీడియట్ గా వ్యక్తిగతంగా మనకు కొంతమంది ఉద్యోగాలు రాకపోవచ్చు, ఇవేమైనా అవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా ఆ దేశం నష్టపోతుంది, మన దేశం లాభపడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, 3వ తరమైనా 4వ తరమైనా అసలు ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. 3వ తరము 4వ తరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 50 దశకంలో 60 దశకంలో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళని అమెరికన్స్ గా చూడట్లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే మన రివర్స్ అపార్థైడ్ అన్నది ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నాం. యూరోప్ నుంచి, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యి సౌత్ ఆఫ్రికాని రాజ్యం ఏలినటువంటి తెల్ల జాతి వాళ్ళని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బ్లాక్ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళని వెలివేస్తున్నారు. ఈ రోజు అక్కడ వైట్ స్లమ్స్ ఉన్నాయి, తెల్ల జాతి వాళ్ళ స్లమ్స్ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ సూపర్ మేసిస్ తెల్ల జాతి వాళ్ళ కోసం నేను చాలా టేకేదారిని చెప్పుకున్నటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాని వెలేస్తున్నాడు. ఇప్పుడు G20 సమ్మిట్ అమెరికాలో జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా సిరిల్ రాంఫోసాని ఇన్వైట్ చేయట్లేదు. ఎందుకంటే తెల్ల జాతి వాళ్ళు అక్కడ నష్టపోతున్నారు. ఎందుకు అవుతుంది అది? మీరు ఇలా చేస్తే కనుక టాలెంట్ పోతే ఏమవుతుంది? ఇంకో దేశం దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. మీ సమాజం క్షీణిస్తోంది. ఈ రోజు యూకేలో కనీసం అంటే ఒక 10 మేజర్ పట్టణాలలో మేయర్స్ అందరూ కూడాను నాన్ వైట్, వాళ్ళందరూ పాకిస్తానీ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లిమ్స్ అందరూ టేక్ ఓవర్ చేశారు అక్కడ. ఈ రోజు న్యూయార్క్ మేయర్ మమ్దాని తెల్లజాతి వాడు కాదు. ఎందుకు? పాపులేషన్ వాళ్ళు పెరుగుతోంది, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మొదటిది, మీరు పిల్లలు కానట్లేదు. 2, మీ కన్న పిల్లలు చదవట్లేదు. చదివిన వాళ్ళు 9 to 5 పని చేస్తాము మేము, మెక్డొనాల్డ్స్ వీటిలో ఎంజాయ్ చేసుకుంటాము మేము, రోజు బియర్ కొట్టి మేము పడుకుంటామంటే కనుక అది అయ్యే పని కాదు. అల్టిమేట్ గా టాలెంట్ కావాలి. మీ దేశాన్ని రన్ చేయడానికి టాలెంట్ కావాలి. ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. హై ఎండ్ టాలెంట్ భారతదేశం నుంచి తెచ్చుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ టాలెంట్ చైనాకి షిఫ్ట్ చేశారు. లో ఎండ్ ఫార్మర్స్, వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళని బంద్ చేసి నేను అందరూ మూసేస్తాను, వైట్ తెల్లవాళ్ళకి మాత్రమే అంటే కనుక అమెరికా నష్టపోతుంది. ప్రతి దేశం కూడా ఒక సైకిల్ ఉంటుందమ్మా. అమెరికాకు ఇప్పుడు 250 సంవత్సరాల నుంచి ఉంది. అది ఒక 100 సంవత్సరాల నుంచి పెద్ద సూపర్ పవర్ గా ఉంది. మన వ్యక్తిగతమైన జీవితంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద విషయం కాకపోవచ్చు. ఒక దేశ చరిత్రలో 150-200 సంవత్సరాలు అది ఒక నార్మల్ సైకిల్. కాబట్టి రాబోయే 50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు అమెరికా క్షీణిస్తుంది. అమెరికా ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఈరోజు చైనా మొత్తానికి వాళ్ళకి పని చేయడం చేత కాదు. అక్కడ మనం పని చేస్తున్న వాళ్ళ మీద పడి ఏడుపులు, ఈ రకంగానే ఏడుపులు ఇలాగే కంటిన్యూ అయితే, అక్కడ ఉన్నటువంటి టాలెంట్ కనుక రిటర్న్ అయిపోతే హోమ్లాండ్కి, ఇక ఈ మొత్తం అమెరికన్లంతా అడుగు తినేటువంటి స్థితికి చేరుకోవాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్. ఇప్పటికీ అప్పుల్లో ఉన్నటువంటి దేశం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్ గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.